సివిల్స్ రాసేసి ఐఏఎస్ అయిపోతాం మామ. ఐఏఎస్ఐ ఏం పిక్తవరా? చాలా కమిషన్ నొక్కొచ్చు మామ, ఏం చేసినా అడిగేటోడే ఉన్నాడు. అబ్బే అయితే నేను అప్పుడే దాని మీద యాసిడ్ పోస్తా, కేసు లేకుండా చూసుకో. ట్రై చూసుకునేది డబ్బులు ఇస్తే మన చూసుకుంటాడు. పైసా వచ్చాడు ఎంజాయ్ మరి జాన్. ఉదయించే సూర్యుడి కోసం రాత్రి ఎదురు చూస్తున్నట్లు అదృష్టం కోసం వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. అది వచ్చినప్పుడు వీడు ఉండడు, వీడున్నప్పుడు అది రాదు. పదన్న పద. ఓయ్ ఆగిన ప్రతి మండలం నీకోసమేనారా? రిపేర్ అనుకోవా? చూపేంట్రా వెళ్ళికా నుంచి. గర్ల్ ఫ్రెండ్ లేనోడంటే ఆఖరికి పిల్లలు కూడా లోకు చేయి నా బాతు. ఏం పీక్తే ఏమవుతుందో తెలీదు, మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు. అబ్బా మనకి ఇక్కడ మెకానిక్ షెడ్ ఎవరు చూపిస్తారేమో. అన్నయ్య నన్ను బండి తీసుకెళ్తే నేను నీకు షాప్ చూపిస్తా. లేకపోతే అదే కానీ నా ఏదో బ్రతుకు. ఒక నిమిషం మగానే టికెట్ తెచ్చుకుంటా. అరే 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 కొంత తొందరగా టికెట్ దొరికే అంత నీ వల్ల అయింది. ఏడువకురా, నెక్స్ట్ షోకి తీసుకెళ్తాలే. మరి ఏమిస్తే ఆపుతావురా? ఐస్ క్రీమ్ ఇస్తేనే ఆపుతా. అరే ఇది కావాలా ఇది కావాలా? పిచ్చన్నయ్య రెండు ఒకటే. అరే మనలో మన మాట, నువ్వు రోబో ఫ్యానా? అదే రజనీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడు ఫ్యాన్ నేను. ఓ మహేష్ ఫ్యానా? నా మీద నీకు ఎంత జాలే, కరెక్ట్గా మెకానిక్ షెడ్ ముందు ఆగిపోయావు. పర్లే బాగానే చేసావు. ఎంత అయింది ఏంటి? 700. 700 అన్నా? చిన్న క్లారిటీ, నువ్వు అన్నది 200 కదా? 700 700. హౌ? క్రెడిట్ కార్డ్స్ ఏమైనా యాక్సెప్టెడా? అరే ఎక్కువ చేస్తున్నాడు రా, బండి లోపల పెట్టు. అన్నా ఈ ఫెసిలిటీ ఉంటుందని తెలియక అడిగానా, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయను? ఇప్పుడు నీ దగ్గర బండి కేసు కూడా లేవు, ఏం చేసుకుంటా చేసుకో. అనా ఈ టైంలో మనకు ఎవడు హెల్ప్ చేస్తాడు? రవిగాడు అయితే. హలో రవి, ఎడున్నోరా? నాకు అర్జెంటుగా 700 రూపీస్ కావాలరా. హలో రవి, హలో హలో. చెయ్యి బ్యాటరీలో. కనీసం నాకు ఈ సైజులో కూడా లక్ ఉండదారా? షట్. ఓయ్ ఓ అన్నా, ఇప్పుడు ఇంది బ్యాగ్ కదా? ఓకే ఓకే. సినిమాకి తీసుకెళ్తాను వదిలేసి వచ్చావంటే అన్నయ్య. సినిమా? నేను నిన్ను ఈ మోహన్ చూస్తే ఎలా అడగాలనిపిస్తారా నీకు? ఎల్లికనే చెల్లు. ఆగన్నా ఆగు, ఇట్రా ఇట్రా. వెళ్ళరా వద్దుదన్నా. కూర్చో అన్న కూర్చో. మా బాబాయ్ చివరిసారి ఇచ్చిన బండ్రా అది. చాలా సెంటిమీటర్ నాకు అది. ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవాడిని కాదురా. ఇప్పుడు ఆ మెకానిక్ దగ్గర వదిలేయాల్సి వచ్చింది. బైకా?
ఇందులో డబ్బులు ఉన్నాయి అన్నయ్య, చాలా రోజుల నుంచి దాచుకున్నా. ఈ డబ్బులు ఇచ్చేసి బండి తీసుకొచ్చేద్దాం. వద్దులేరా, నేను ఇంటికి వెళ్తున్నా, నేను తీసుకొస్తాలే. ఇష్టమైన దగ్గర లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అన్నయ్య. అది బండి అయినా అమ్మాయినా. తీసుకో అన్న, సెంటిమెంట్ అంటున్నావుగా. ఇదిగోరా, మిగిలిన డబ్బులు ఇంటికి వెళ్ళినాక ఇస్తా. అవును, ఎంతవరకు చదువుకున్నావు? అమ్ముండుంటే 2వ తరగతి అయిపోయేది. నాన్నున్నాడు కాబట్టి చదువు ఆగిపోయింది. పోనీ నేను చదివించనా? వద్దన్నయ్య, చదువుకుంటే చెడిపోతా. ఎవరు చెప్పారా నువ్వు చెడిపోతావని? చదువుకుంటే మంచి బుద్ధులు వస్తాయిరా. నాకు తెలుసులే. చదువుకుంటే బాగుపడతావురా. నువ్వు చదువుకున్నావుగా, నీ బైక్ రిపేర్ చేశారు. చదువురాని మెకానికే కదా. అది వేర్రా, చదువుకుంటే మంచి అలవాట్లు వస్తాయి. దీని మీద ఏం రాసింది అన్నయ్య? అది ఇది వేర్రా. ఏది వేరు కాదన్నా, అన్నీ ఒకటే. చదువుకుంటే చెడిపోతాం. నువ్వు చెడిపోయింది కాక నన్ను కూడా చెడగొడతావా? రా అన్నయ్య, వెళ్దాం. ఇంటికి వెళ్దామన్నావు కదన్నా, ఇక్కడ ఆపావేంటి? ఇంట్లో ఎవరు లేరురా, ఇక్కడ కొంచెం కూర్చొని వెళ్దాం. అరే, అమ్మ లేదన్నావు కదా, ఎలా చనిపోయింది? గుండెపోటు అన్నయ్య. 2 సార్లు మేము పట్టించుకోలేదు. 3వసారి నన్ను పట్టించుకోవడానికి అమ్మ లేకుండా పోయింది. అవును, ఎందుకు పట్టించుకోలేదురా? మాకు తెలియదు అన్నయ్య. ఎందుకు తెలీదో తెలుసా? మీరు చదువుకోలేదు కాబట్టి. ఒకవేళ మీ నాన్న డాక్టర్ అయి ఉంటే మీ అమ్మ బ్రతుకుండేది కదా. చదువుకోరా, నేను చదివిస్తా. ఇక్కడ కూర్చోరా, ఇప్పుడే వస్తా. సివిల్స్ రాసి ఐఏఎస్ అయిపోతాం మామ. ఐఎస్ఐ ఏం పిక్తవరా? చాలా కమిషన్లు నొక్కొచ్చు మామ. ఏం చేసినా అడిగేటోడే ఉన్నాడు. నేను అప్పుడే దాని మీద యాసిడ్ పోస్తా. కేసు లేకుండా చూసుకో. राइड उसने डब्बल इस्ता वरना उसको पैसा है तो सब कुछ चलता है. इंडिया है मेरी जान. ఇదిగోరా. అరే ఆగరా రే, ఏమైందిరా? ఇంకా ఏం అవ్వలేదన్నయ్య. చదువుకుంటేనే ఏమన్నా అవుతుంది. వాళ్ళలా అవ్వడం నాకు ఇష్టం లేదు. వాడిని ఆపాలనుకున్నా, ఆపలేకపోయా. వీళ్ళని కొట్టాలనుకున్నా, కానీ కొట్టలేకపోయా. పుట్టడం, పెరగడం, చదువుకొని ఇల్లు కట్టుకొని పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా బ్రతకడం, ఇదే పర్ఫెక్ట్ లైఫ్ అని బాబుని కలిసి ముందు వరకు అనుకున్నా. ఇప్పుడు అలా అనుకున్నందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. సంతకాలు చేసే ప్రతి చెయ్యి వేలిముద్ర జీవితాలకు దారి చూపించే వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా నా దేశం మట్టుకు మారదు.